ఇక్కడైతే క్లాస్మేట్స్ అన్నప్పుడు మనం ఎవరా అమ్మాయి అని అడగొచ్చేమో అనుకుంటున్నాను నేను, టీజర్లో వినిపించినట్టు. కళ్యాణ్ గారు, యాక్చువల్లీ బన్నీవాస్ గారి క్లాస్మేట్ భానుగారు, భానుగారి క్లాస్మేట్ కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారి క్లాస్మేట్ నాకు తెలీదు. రండి కళ్యాణ్ గారు. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, మీరు ఎవరి క్లాస్మేట్ అయినా? లేదు, ఆయన ఎప్పుడో చదువుకున్నారు, ఆయన ఇప్పుడు చదవలేదు ఆయన. ఓకే, సో బన్నీవాస్ గారు, అండి, మేము పచ్చి నిజాల కాన్సెప్ట్ మీద వెళ్తున్నాము. సో మాకు అర్జెంట్గా మాకు ఇవాళ రేపు కావాల్సింది మీమ్స్, కంటెంట్, ట్రెండింగ్లో ఉండాల్సిన కంటెంట్ చెప్పండి. షాక్ అయిపోవాలి అసలు భానుగారి గురించి తెలుసుకొని. అంటే మేమైతే రూమ్మేట్స్ కాదు, కానీ ఇంటర్మీడియట్ నుంచి క్లాస్మేట్స్ ఇద్దరు. క్లాసే అన్నారు కదా, క్లాస్మేట్స్. ఇది సీలా వినిపించట్లేదు, జీలా వినిపిస్తుంది. ఆహా, ఓకే, కరెక్ట్గానే విన్నానైతే నేను. ఇంత నిర్మోహమాటంగా హ్యాపీగా ప్రశాంతంగా, అంటే మంచినీళ్ళు డిహైడ్రేట్ అవుతూ ఉంటాం కదా, నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటారు గ్లాస్లో పోసుకొని. ఇంకేమన్నా అనుకున్నారా? నేనైతే మంచినీళ్ళు అని చెప్పా. ఓ, నేను కూడా అదే చెప్తున్నాను వాసు గారు. ఓకే, ఎవరా అమ్మాయి? అమ్మాయిల గురించి ఏం చెప్పలేను కానీ వాసు వీళ్ళ కాదండి, వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. నేను ఒక నిజం చెప్తా వాసు గురించి. రండి, అదే మాకు కావాలి. అటెండెన్స్ తక్కువైంది, మీ ఇద్దరం ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాము. చెవులో వెంటనే కొన్ని. ఇప్పుడు నా ఇంటర్మీడియట్ చరిత్ర అవన్నీ ఎత్తితే ఇప్పుడు బోల్డ్ కేసులు అవుతాయి. అయ్యే నువ్వేం చెప్పబోతున్నావు తెలుసు. అంటే ఇంటర్ అయిపోగానే ఎన్ని లవ్ స్టోరీస్ ఉంటాయో, ఆ లవ్ స్టోరీ ఎంత సూపర్ సక్సెస్ఫుల్ అవుతుందో. అటెండెన్స్ తక్కువైందండి. వాసుని అడిగా, ఎలాగా మనకి అటెండెన్స్ తక్కువైంది, మరి ఏం చేద్దాము అని అంటే, ఏమైనా ప్రిన్సిపల్తో మాట్లాడిస్తాడేమో, లేదంటే ఇంకోటి ఏమైనా ఏదో ఒక రూట్ ఎదుగుతాడేమో అనుకుంటే, ఏముంది అయితే అటెండెన్స్ లిస్ట్ ఎత్తుకొచ్చాయని అన్నాడు. ఇంత ఇది బాగానే ఉంది, కాకపోతే అది తీసుకెళ్ళి నీట్గా దాన్ని ఓ చింపేసి నిజంగానే చేశారు కూడానా సలహాని పాటించి. ఇది పచ్చి నిజం వాసు విషయంలో. వాసు గారు, దీంట్లో ఏమాత్రం నిజం లేదు, ఏదో నన్ను హైప్ లేపుతాను కానీ చెప్తున్నాడు తప్పితే అలాంటి పనులు ఏం చేయలేదు. నేను చాలా బుద్ధిమంతుడిని, చాలా బాగా చదువుకున్నాను. ఇంటర్మీడియట్ చాలా హైయెస్ట్ మార్కులు 37%తో పాస్ అయిపోయాను నేను. 35 కదా, 37 అంటే హైయెస్ట్. 2% ఎక్స్ట్రా వచ్చింది, 35 పాస్ అప్పుడు 37 వచ్చింది నాకు. అండ్ ఎంత బాగా చదువుకున్నానంటే, కెమిస్ట్రీ ఎగ్జామ్కి నేను వైట్ పేపర్ ఇచ్చి వచ్చాను. వచ్చాక ఇంటికి వచ్చాక మా నాన్న ఎలా రాసావంటే చాలా బాగా రాశానని చెప్పాను. కానీ నా లక్ ఎంత బాగుంటుందంటే ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ పేపర్ లీక్ అయింది, నా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. పేపర్ లీక్ అయిన ఎగ్జామ్ కూడా వైట్ పేపర్ ఇచ్చి వచ్చినండి. దేవుడా, యా బాగా రాసా. అప్పుడు మాకు డాట్స్ లేవు, అంతా రాయడమే కాబట్టి చాలా జాగ్రత్తగా రాసాం. ఎప్పుడు నేను 6th క్లాస్లో అనుకుంటాను, కాపీ కొడుతున్నప్పుడు ఎదరో రూల్ నెంబర్ రాసిన రోజులు కూడా ఉన్నాయి. సో మొత్తం అంతా కాపీ కొట్టి పేరుతో సహా కాపీ. ఓకే, బట్ యా బ్యాక్ బెంచెస్ కలిసి వస్తుంది, నాకు కలిసి వస్తూనే ఉందండి. నాకు తెలిసి ఇలా వైట్ పేపర్లు ఇచ్చిన వాళ్ళు, కెమిస్ట్రీ క్లాస్ బంక్ కొట్టిన వాళ్ళు ప్రొడ్యూసర్స్ అవుతారేమో నాకు తెలిసి. అలానే ఆదర్శంగా తీసుకోండి, రేపటి నుంచి అదే పని చేయకండి. నన్ను మాత్రం ఆదర్శంగా తీసుకోండి, కానీ చదువుల్లో మాత్రం తీసుకోవద్దు అది. బట్ ఎస్, ఇప్పుడు ఎవరి క్లాస్మేట్ అండి? కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, మీరేంటి లీక్ అవుతుంది అక్కడ ఏమన్నా క్వశ్చన్స్? నాకే తెలియదు, నేను ఏమడుగుతాను ఇప్పటి వరకు. లీక్ ఎలా అవుతుంది? మీకు మైక్ ఇస్తుంటే మీరు ఆయనకి ఇస్తారేంటి? నేను ఆల్రెడీ లీక్ చేస్తాను, అది పేపర్ అయిపోయింది. ఆయన పేపర్ కూడా ఏమైనా లీక్ చేయాలనుకుంటున్నారు మీరు? మీరు లీక్ చేయండి ఆయన గురించి, భానుగారి గురించి. ఏం లేదులేండి, నేను మాదాలంటే అంత క్లీన్. సరే, మేము నమ్మేసాం. ఇక ఇంతకంటే మేము మిమ్మల్ని అప్పుడప్పుడు మధ్యలో ఎలు సీను గారు వచ్చి ఎమర్జెన్సీలో నాకు చెవిలో ఏదో చెప్తున్నారు ఆయన. థ్యాంక్ యూ సీను గారు, థ్యాంక్ యూ సో మచ్. వాసు గారిని ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు